రే మను చెప్పరా. ఏంటి నాన్నగారు? అదే ఇందాక చెప్తానన్నావు కదా, చెప్పు. हम गाना नहीं बतुक सकता, మేము అన్న లేకపోయినా బతకగలం. लेकिन लाइक शेयर कमेंट नहीं तो बतुक नहीं सकता. మీరు లైక్ షేర్ కామెంట్ చేయకపోతే మాత్రం బతకలేము. 3 साल से चैनल रन रहा हूँ. 3 ఏళ్ల నుంచి ఛానల్ రన్ చేస్తున్నాం. కనీసం 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అని కొట్టాలి కదండి. तब तक आपका प्यार के लिए. ఇదంతా మీ ప్రేమ కోసమే చేస్తున్నామండి. కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను కొట్టేయండి. సబ్స్క్రైబ్. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారులే, నువ్వు వీడియో స్టార్ట్ చేయి. ఇన్నెలని ఈ టైంలో కలవడానికి వచ్చారు, అసలు ఎవర్రా మీరు? ఎవడ్రా నా ఇంట్లో దూరింది? ఎవరై ఉంటారా ముక్కు? ఏమో నాకే తెలుసు. ఈ మనుగాడు ఏం చేస్తున్నాడు? వెన్నెలా వెన్నెలా, నీకో మాట చెప్పాలి వెన్నెలా. నువ్వంటే నాకు ఇష్టం, కానీ నేను నీతో ఉండడమే కష్టం. నీకు అర్థమవుతుందా? ఏంటి ఊ అంటావు? ఏదో చెప్పు. ఇదెవరు? అయ్యి బాబాయ్, వెన్నెలా అనుకుని వేరే రూమ్ కి వస్తున్నట్టున్నావు. యారా ఎక్కడ నీ ఫ్రెండ్స్? తెలీదు. ఏంట్రా తెలీదు? నువ్వెక్కడ ఉండు. ఎవరు వస్తున్నారని ఇంకా అక్కడే ఉంటావే, ఇలా వచ్చి తాకు. ఒరే, ఆడు మనుగాడు ఉన్న రూమ్ వైపు వెళ్తున్నాడు రా. ఒరే గోరా, ఏం చేస్తున్నావు రా? పిల్లిలా గరిసాను డైవర్ట్ చేస్తున్నాను రా. నువ్వు పిల్లిలా కాదురా, గేదెలా అరుస్తున్నావు. రేయ్ ఎవర్రా అది? ఎవరు లేరు. ఒరే నీ అంకమ్మ. ఎవరో వచ్చినట్టున్నారు. ఒరే గోరా, ఇంట్లోకి ఎవరో వచ్చారా? పదండి వెళ్ళిపోదాం. రే పైన రా, పైన. మామ, పైన పైన. ఏంట్రా ఒకసారి పైన చూడబే. పైనే ఉంది. ఎవడ్రా నువ్వు? ఏమైందండి? ఎంత ధైర్యం ఉంటే మా ఆవిడ గురించి వస్తారా? మేము వచ్చింది మీ ఆవిడ కోసం కాదండి, వెన్నెలా కోసం. ఏంట్రా జోకులా? జోకులు వేయడానికి మీరు ఏమన్నా జబర్దస్త్గా జడ్జెటండి. మేము చెప్పింది నిజం, మేము వచ్చింది వెన్నెల కోసమే. మా ఆవిడ పేరు వెన్నెలేరా. అబ్బా, ఇలా ఆవిడ పేరు కూడా వెన్నెలేనా? ఇలా ఇరుక్కున్నావేంట్రా బాబు? ఏంటే అర్ధరాత్రి నీ గురించి వచ్చాడు? వీడికి నీకు ఏంటి సంబంధం? నాకేం తెలియదండి, వీడెవడ ఫస్ట్ టైం చూస్తున్నాను. అవును సార్, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓహో, ఇద్దరు ఫస్ట్ టైం చూసుకోవడమే. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అబ్బా, నేను చెప్పేది నమ్మండి సార్, నేను వచ్చింది మీ ఆవిడ గురించి కాదు. కావాలంటే నా ఫ్రెండ్స్ అడగండి. ఫ్రెండ్సా? అసలు ఎంతమంది వచ్చారా మీరు? హాయ్. అసలు ఎంతమంది ఉన్నారా మీరు? అది నువ్వుండ్రా. యాక్చువల్లీ అంకుల్, వాట్ ఐ వాంట్ టు సే ఇస్, మీసాలు బాగున్నాయి విగ్గా. వీఆర్ 4 మెంబర్స్. ఈడు 2 అండి, నేను 3 అండి, ఈడు 4 అండి. మరి నెంబర్ 1 ఏమో మీకు జడ్డిగళ్ళకి తెంగర చూపులు చూసుకుంటూ బయట అక్కడ దొరుకుండాలే. దొరుకుతారా? తంకులు తూతాడు రా, దొరికేద్దాం. ఆల్రెడీ దొరికేసాం. చూసారా ఎంత లేట్ గా ఉన్నాడా? ఈడేనండి నెంబర్ 1, మా అందరికి లీడర్. తబద్దాం. చూసారండి, మిమ్మల్ని చంపేద్దాం అంటున్నాడు. ఏ మామా, ఏంట్రా సంగతులు? నేను బానే ఉన్నాను రా. మొత్తానికి కొత్త ఫోన్ కొన్నాం అనమాట. యా, నేను ఇప్పుడు ఎఫర్ట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి. అలా ఎలా రా? డాగ్ వాకింగ్ లేదా వేరే ఏదో పని స్టార్ట్ చేశానని చెప్పకే. చాలా ఫన్నీ. అదేం కాదురా, నేను ట్రేడింగ్ వరల్డ్ లో ఎక్స్ప్లోర్ అవ్వాలని డిసైడ్ అయ్యా అండ్ ఎం ట్రేడింగ్ తో స్టార్ట్ చేశా. వెయిట్, అంటే నువ్వు ట్రేడింగ్ చేస్తున్నావా? మనీ పోతాయని భయం లేదా? వెల్, ఎం ట్రేడింగ్ లో ఒక ఫీచర్ ఉంది కాల్డ్ కాపీ ట్రేడింగ్. నువ్వు సైన్ అప్ చేసి డాష్ బోర్డ్ లోకి వెళ్ళు అండ్ అక్కడ నువ్వు రియల్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ యొక్క ర్యాంకింగ్స్ ని అండ్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో కూడా చూడొచ్చు. నీకు ట్రేడింగ్ గురించి పెద్దగా తెలియకపోయినా వాళ్ళ స్ట్రాటజీస్ ని కాపీ చేయొచ్చు. ఫండమెంటల్స్ ఆర్ టెక్నికల్ అనాలిసిస్ కోసం డీప్ గా డైవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ప్రోస్ ఆల్రెడీ ఆ వర్క్ ని పూర్తి చేసింది. నీకు అర్థమైందా? అంటే నువ్వు జస్ట్ వేరే వాళ్ళ స్ట్రాటజీస్ ని కాపీ చేస్తున్నావు అంతేనా? నాట్ ఎగ్జాక్ట్లీ. నేను ర్యాంకింగ్స్ ని చూసి సక్సెస్ఫుల్ ట్రేడర్ ని పిక్ చేసుకుంటా అండ్ ఐ మేడ్ ఎ స్మార్ట్ మూవ్. ప్లస్ నా ఫండ్స్ ని డిఫరెంట్ స్ట్రాటజీస్ లో స్ప్లిట్ చేసి సేఫ్ సైడ్ లో ఉంటా.
నేను స్టార్ట్ చేయడానికి ఎంత మనీ కావాలి? వెల్, ఇది స్ట్రాటజీని బట్టి మారుతూ ఉంటుంది. నువ్వు స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేయాలి, లైక్ $30 ఆర్ $50. కానీ గుర్తుపెట్టుకో, ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా కొంత రిస్క్ ఉంటుంది. ట్రేడింగ్లో ట్రేడర్స్ యొక్క పర్ఫార్మెన్స్ స్టాట్స్ని చూడడానికి అలౌ చేస్తుంది. సో నువ్వు నీ రిస్క్ టాలరెన్స్కి సరిపోయే వారిని చూస్ చేసుకోవచ్చు. అండ్ మన పొటెన్షియల్ని బూస్ట్ చేసుకోవడానికి 200% బోనస్ ఆఫర్తో హెల్ప్ చేస్తుంది. వినడానికి చాలా కన్వీనియంట్ గా ఉంది. నేను డెఫినెట్ గా దీన్ని ట్రై చేస్తా. యూ షుడ్. డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో లింక్ ఉంది. వెంటనే ట్రేడింగ్ లో సైన్ అప్ అవ్వు అండ్ స్టార్ట్ కాపీయింగ్ ది సక్సెస్ఫుల్ ట్రేడర్స్. తర్వాత అది నేను ఎక్కడికి తీసుకెళ్తుందో చూడు. థ్యాంక్స్ మను, నేను అదే పనిలో ఉంటా. యు ఆర్ వెల్కమ్. ట్రేడింగ్ తో నీ ఇన్కమ్ ని పెంచుకో. అసలు మీరంతా మా ఇంటికి ఎందుకు వచ్చారా? మరేమోనండి, మేమంతా వెన్నెల ఫ్రెండ్స్ అండి. వెన్నెలని సర్ప్రైజ్ చేద్దామని వచ్చామండి. అర్ధరాత్రి సర్ప్రైజ్లేంట్రా? పొద్దున్న కనిపిస్తే సర్ప్రైజ్ ఏముందండి, అందుకే రాత్రి వచ్చామండి. ఏమే వీళ్ళని ఫ్రెండ్సా? అబ్బెబ్బే, మేము వచ్చింది మీ ఆవిడ కోసం కాదండి, వెన్నెల కోసం. మా ఆవిడ పేరు కూడా వెన్నెలేరా? అంకుల్, మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది. ఆంటీ చంద్రుడిలా మంచి గుండ్రంగా ఉంది, అందుకే వెన్నెల అని పేరు పెట్టి ఉంటారు. కానీ షీఈ్ నాట్ ద వెన్నెల వి కేమ్ ఫర్. మేము వచ్చిన వెన్నెల, ఈ వెన్నెల ఒకటి కాదు. మా వెన్నెల పౌర్ణమిలో వెన్నెల్లా ఉంటది, కానీ ఈ వెన్నెల అమావాస్యలో చీకట్లా ఉంది. నన్నే అమావాస్య అంటారా? అబ్బా, టచ్ బాగుంది, టచ్ లో ఉండు. అబ్బా ఆంటీ, మేము వచ్చింది నీకోసం కాదు, పక్కింట్లో వెన్నెల కోసం. అప్పటికి ఎదోలకు ఆకుపాకు కరేపాకేసి చెప్పాను, ఈ ఇల్లు కాదురా పక్కిల్లు అని. ఎదోలే వెన్నెల నిలయం ఉందని చెప్పి ఇంటికి పట్టుకొచ్చారు. Do you understand? పక్కింట్లో వెన్నెల ఏది? ఊరి నుంచి వచ్చింది ఆ పిల్ల? ఆ పిల్లే. తేటి తొక్కలో తెచ్చుకత్తను తే తంకుల్ తా తెన్నెలకి తోంతే తీ తౌతులన్నీ త్రీలైపోతాయి. ఈ టైంలో ఎవరు? హలో హలో, ఎవరు? వెన్నెలేనా మాట్లాడేది? హా నేనే. మీరెవరు? నేనమ్మా, మీ ఊరి సర్పంచ్ని. ఈయన సర్పంచా? మా ఇంట్లో నలుగురు దొంగదోలు దూరారమ్మా. ఎవరా అని అడిగితే నువ్వు తెలుసని చెప్తున్నారు. అవునా? నువ్వు ఒకసారి మా ఇంటికి రా. సరే అంకుల్, వస్తున్నా. ఒరే, వెన్నెల నన్ను ఈ పొజిషన్ లో చూసిందంటే ఇంకంతేరా. అంకుల్, ఏమైంది? ఏమా వీళ్ళని ఫ్రెండ్సా? అవును అంకుల్. మరి అలా అర్ధరాత్రులు కొంపలకి రావడం ఏంటి? అడిగితే నీకేదో సర్ప్రైజ్ అంటున్నారు. సర్ప్రైజా? అంటే ఈ రోజు నా బర్త్డేని మనుకి ఇంకా గుర్తుందన్నమాట. చెప్పండి రా, ఏంటా సర్ప్రైజ్? సర్ప్రైజ్ అంటే ఈ రోజు నా బర్త్డే అంకుల్, అందుకే నైట్ సర్ప్రైజ్ విష్ చేయడానికి వచ్చుంటారు. బర్త్డే బర్త్డే ఏంట్రే? పుట్టినరోజు జై జైలు చిట్టి పాపాయి. అంకుల్ పాడండి. పుట్టినరోజు జయ జయలు చిట్టి పాపాయి, నీకు తేటేటా ఇలాగే పండగ కలగాలి, పండగ కలగాలి. తుత్తినరోజు తేయితేయిలు తిత్తి తాతాయి. రే, పుట్టినరోజు తాతయ్యది కాదురా, వెన్నెలది. బర్త్డే కోసం వచ్చారా? గొప్ప ఫ్రెండ్సే. అయినా ఇది సిటీ కాదు, పల్లెటూరు. కొంచెం ముందు వెనక చూసుకొని ఇలాంటివి చెయ్యాలి. ఓకే అంకుల్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మీరు కూడా నైట్ పంప్ సెట్ గా లేట్ చేయకుండా కొంచెం త్వరగా ఇంటికి వచ్చేయండి. మను, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ఇన్ని సంవత్సరాల తర్వాత నా బర్త్డే నీకు ఇంకా గుర్తుంటుందని. నువ్వేంటి? నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు నీ బర్త్డే అని. హా? అదే వెన్నెల, నీ బర్త్డే అని నేను ఎలా మర్చిపోతాను? అందుకే నిన్ను విష్ చేద్దామని ఇలా వచ్చాం. హ్యాపీ బర్త్డే వెన్నెల. థ్యాంక్ యూ మను. వెన్నెల, నువ్వు నన్ను లవ్ చేస్తున్న మ్యాటరు ఎవరికి చెప్పలేదు కదా? లేదు మను. ఏ? ఎవరికి చెప్పకే, మళ్ళీ దిష్టి తగిలేస్తుంది. సరే చెప్పను. బాగా లేట్ అయిపోయింది కదా వెన్నెల, నువ్వు ఇంక ఇంటికి వెళ్ళి పడుకో. మనం రేపు కలుద్దామే. బాయ్. పదండ్రా. ఈడేంటి అర్ధరాత్రి దొంగతనానికి వెళ్ళేవాళ్ళు ఆయిల్ రాసుకుంటున్నాడు? యారా బొగ్గు? అయ్య బాబాయ్ గారు చెప్పండి. ఏంటి పొద్దున్నే బాడీని నూనెలో ముంచేస్తున్నావు? ఏంటి మ్యాటర్? అయ్య బాబు మ్యాటర్ కాదండి బాబు, మ్యాచ్. మ్యాచ్ అయితే గాడ్డెట్టుకోవాలి గాని ఇలా నూనె రాసుకోవడం ఏంట్రా? నేను వెళ్తున్న క్రికెట్ మ్యాచ్ కాదండి బాబు, కబడ్డీ మ్యాచ్ కి. కబడ్డీనా? నువ్వు కబడ్డీ కూడా ఆడతావేట్రా బొగ్గు? అయ్య బాబాయ్ అంత మాట అన్నారేటండి? నేను మన గోదావరి జిల్లాలకి వరల్డ్ క్లాస్ ప్లేయర్ అండి. నేను కానీ కోతెట్టుకుంటూ బరిలోకి దిగాను అనుకోండి, అవతలోడు కోచకోతానండి. అబ్బో, నన్ను కూడా తీసుకెళ్ళరా, నేను ఆడతాను. అయ్య బాబు, ఇది కర్ర బిల్ల కాదండి, కాబట్టి అవతల టీం వాళ్ళు కూడా మరి మామూలు వాళ్ళు కాదండి. సెకండ్ పల్లెళ్ళు సంకలో పెట్టి నలిపారంటే బాడీలో బోన్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి.
అయ్యి బాబు ఏంటన్నా అవుతున్నారు? మైకిల్ జాక్సన్ కే డాన్స్ నేర్పిస్తున్నావురా నువ్వు. 2003 భీమవరం డిగ్రీ కాలేజ్ నుండి ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలకి కర్నూలు వెళ్ళా. నెక్స్ట్ డే ఫైనల్స్ అనగా కరెక్ట్ గా ముందు రోజు కొండారెడ్డి బురుజు దగ్గర ట్రాన్స్ఫారం పేలింది. అయ్యి బాబు ఎందుకండి? ఒక అమ్మాయి కోసం ఓబుల్ రెడ్డిని కొట్టా. ఆ తర్వాత చేజులు, ఫైట్లు, పాటలు, డాన్సులు కట్ చేస్తే ఆ అమ్మాయి చేతిలో పాస్పోర్ట్ పెట్టి డైరెక్ట్ అమెరికా పంపించేశా. ఆయన ఇందులో కబడ్డీ ఎక్కడ ఉందండి? అదేరా చెప్దాం అనుకుంటున్నాను. ఆ గొడవలో పడి కబడ్డీ ఫైనల్స్ ఆడటం మర్చిపోయా. అది ఈ రోజు ఆడతా పద. ఇంతగా అమ్మాయి ఏమైందండి? పాస్పోర్ట్ ఇప్పించానన్న కృతజ్ఞత లేకుండా నా పర్స్ దొబ్బేసి పారిపోయిందిరా. పదరా, ఈ బాడీ కబడ్డీ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా. ఎవరైనా మన టీమ్ లో కొత్త ప్లేయర్ రా. కొత్త ప్లేయరా? నిన్ను ఆడించుకోవడమే ఎక్కువ, మళ్ళీ ఈయనొకడా? అయ్యి బాబా అలాగట్ట పెట్టరా, నేషనల్ ప్లేయర్ బాబు. కబడ్డీ ఎరగబడి ఆడేస్తాడు. ఇది బెట్ట మెచ్చరా బాబు, 20,000 పెట్టు. ఒరే ఇది మామూలు ప్లేయర్ కాదురా, మన అందరికి మామూలు వసూలు చేసే ప్లేయర్. మీరు ముందు ఆసేయండి చెప్తాను. అంకుల్ ఆ, ఏంటి మీరు ఆడుతున్నారా? అవునరా, ఈ రోజు ఆళ్లతో ఆట ఆడటం కాదు, వేట ఆడతా. అయితే ఉండండి, ఓ 10,000 పెట్టేస్తాను, పొలస్ డబ్బులు కవర్ అయిపోతాయి. ఇంకా 5,000 ఎక్స్ట్రా అయ్యిరా. వెళ్ళేటప్పుడు రొయ్యలు కొనుక్కుని వెళ్దాం. ఓకే ఓకే. ఈయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే అవతలో డిఫెన్స్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చేలా లేడు. బేరం 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 ఏయ్, బేరం 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 ఏయ్. ఇదిగో బాబాయ్, బెట్ ఎంత? 20,000. అవునా, నాదో 15,000. అచ్చుబో 15,000 రాజమండ్రి రోల్ మీద. కాదు, అవతల టీం సెకండ్ పిల్లల మీద. బేరం 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 ఏ. అయ్యి బాబాయ్ గారు ఏటంట పాయింట్? పగిలిందాడికి సెంటర్ పాయింట్, మనకు వచ్చిందో పాయింట్. అంకుల్ ఏంటి పాయింట్ తెచ్చాడు? సర్లే, ఫస్ట్ పాయింటే కదా. మ్యాచ్ డ్రా అయ్యేలా ఉంది, పాయింట్ ఇవ్వకండి రా. ఏంటన్నా పాయింట్ ఇవ్వకు, ఆ ముసలైన రైడ్ కొత్తుంటే ఎలుగుబంటి అటాక్ వచ్చినట్టు అనిపిస్తుంది. బేరం 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 ఏయ్, బేరం 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 ఏయ్. అయ్యి బాబాయ్ గారు మనం గెలిచామంట. చెప్పాను కదరా, ఇంటర్నేషనల్ ప్లేయర్ అని. ఏంట్రా గోరా, గెలిచకుండా డల్లగా ఉన్నావు? ఐఎమ్ సారీ అంకుల్. గెలిస్తే కంగ్రాట్స్ చెప్పాలరా, సారీ కాదు. నేను సారీ చెప్పింది మీరు మ్యాచ్ గెలిచినందుకు కాదు అంకుల్, మనం బెట్ట ఓడిపోయినందుకు. అదేంటి? అంటే మీరు పట్టేసుకొని ఆ బట్టగాల చేతిలో ఎలాగో ఓడిపోతారని కాన్ఫిడెన్స్ తో అవతల టీమ్ మే బెట్టేశాను అంకుల్. ఇదిగో బాబాయ్, బెట్ట డబ్బులు ఈయన ఎత్తాడు. బాయ్. రే గోరా, అబ్బా అబ్బా పగలే వెన్నెల నడుచుకొస్తున్నట్టుంది. అబ్బా ఊరుకోండి తాతయ్య. ఏంటి వెన్నెలమ్మా స్వీటులు తీసుకొచ్చావు? నాకేనా? ఒకటిలాగ ఇవ్వు, నోట్లో పాడేస్తా. మీకు ఆల్రెడీ ఒంట్లో ఉంది కదా, మళ్ళీ నోట్లో ఎందుకు పడేయడం? ఎంతకీ ఏమిటే విశేషం? ఈ రోజు నా పుట్టినరోజు తాతయ్య. ఓహో, జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తాతయ్య. ఇదిగోరా, ఇవి ఉంచు. అబ్బా ఇవన్నీ ఎందుకు తాతయ్య, నాకొద్దు. పెద్దలు ఇస్తున్నప్పుడు కాదనకూడదు, ఉంచుకో, దాచుకొని బట్టలు కొనుక్కో. హే వెన్నెల, హ్యాపీ బర్త్డేనే. థ్యాంక్ యూ ఏ. డ్రెస్ భలే ఉంది. నేను బాలేనా? నీకేటి వెన్నెలా సూపర్ ఉంటావు. అంటే నా ఉద్దేశం అమ్మాయిలు అన్నాక బాగుంటారుగా. అమ్మాయిలు అన్నాక బాగుంటారు బావా, కానీ అబ్బాయిలు చూడకూడదు. అంటే అమ్మాయిలు అందంగా రెడీ అయ్యేది అబ్బాయిలు చూడడానికేగా. మేము చూడకపోతే వాళ్ళెంత రెడీ అయినా వేస్టే కదా. బా చెప్పావు మను.
ఇదిగో తీసుకో. ఏంటి వెన్నెల అయ్యి? పూతరేకులు నీకు ఇష్టం కదా, అందుకే తెచ్చా. అయ్యి పూతరేకులా? ఏది ఎలాగి? మా బావకు పూతరేకులు ఇష్టమని నీకెలా తెలుసు? అంటే అబ్బాయిలందరికీ పూతరేకులు అంటే చాలా ఇష్టం కదా, అందుకే గెస్ట్ చేసా. ఆహా, అంతే అంతే. గోరగాడికి ముక్కుగాడికి కూడా చాలా ఇష్టం. తీసుకోండిరా. ఓన్లీ పోతరేకలేనా? సున్నంట్లో బొబ్బట్లు తేలేదా? అవన్నీ నేను దగ్గరుండి చేయిస్తాలేరా. బెల్లం గారెలు కూడా చేయించండి తాతయ్య, బాగుంటాయి. అవునవును, వీడికి బొక్కలు ఉన్నాయన్నా, బొక్కలట్టడం అన్నా చాలా ఇష్టం. ఏంటర్రా జోకేంటో మాకు చెప్తే మేము నవ్వుతాంగా. ఏం లేదు నాయనమ్మ, ఈ రోజు వెన్నెల బర్త్డే. అవునా? హ్యాపీ బర్త్డే రా తల్లి. థ్యాంక్ యూ ఆంటీ. ఇదిగోండి స్వీట్ తీసుకోండి. పుట్టినరోజు రోజు స్వీట్ తినాల్సింది మేం కాదురా, నువ్వు తిను. అందుకే కదండి కారాచి నుంచి కేక్ కట్టుకొచ్చాను. ఓ చెప్ప, కేక్ కరెక్ట్ ఈ టైంలోనే తేవాలా? ఏంటి మామ, నువ్వేనా తెమ్మన్నావు? అవునరా, అది కరెక్ట్ గా మీను ఉన్నప్పుడే తెచ్చాడు ఎదవా. బొగ్గు, ఈ రోజు నీకు వెన్నెల బర్త్డే అని తెలుసా? తెలుసు కదండి. నీకెలా తెలుసురా? ఎలా తెలుసు అంటారేటండి? మా బాబు గారే తెల్లారి డబ్బులు ఇచ్చి కేక్ కట్టమని పంపేశారండి. బావా, నువ్వు కేక్ తెప్పించడం ఏంటి? అంటే నువ్వు ఎలాగ తెప్పిస్తావు కదా మీను, అందుకే నేనే నీకన్నా ముందే తెప్పిస్తా. అదోకే, నేను ఇప్పుడు చెప్పేదాకా వెన్నెల బర్త్డే అని ఎవరికీ తెలీదు. నువ్వు కేక్ ముందే ఎలా తెప్పించావు? ఫేస్బుక్ లో చూసా. దానికి ఫేస్బుక్ లేదే. అయితే ఇన్స్టాగ్రామ్ లో చూసా. అది బయోలో మెన్షన్ చేయలేదే. అది కూడా చేయలేదా? నేను నైట్ ఇన్స్టాగ్రామ్ లో ముక్కుగాడు మెసేజ్ చేసి చెప్పాడు. ముక్కువా? నీకెలా తెలుసు ముక్కు? అవునా ముక్కు, నువ్వు చెప్పావా? సో స్వీట్ ఆఫ్ యూ రా. దీనమ్మ నా మీదకి తిరిపేలా ఉందేంటి? నాకు గోరగాడు చెప్పాడు. గోరా, నువ్వు చెప్పావా? నీకెలా తెలుసమ్మా? క్యాలెండర్ లో చూసానా, నీకెందుకు? అయినా మీకు కేక్ కావాలా, క్వశ్చన్లు కావాలా? ముందు కేక్ కట్ చేయండి. కేకు కట్ చేద్దాం. అబ్బా, ఈ ఎదవలను కవర్ చేయలేక చచ్చిపోతున్నాను రా బాబు. రామ్మ వెన్నెల కేకు కట్ చేయి. ఒరే మామ, ఏంట్రా? ఇప్పుడు వెన్నెల కేక్ కట్ చేసాక ఫస్ట్ ముక్క ఎవరికి పెడద్దురా? అదేం క్వశ్చన్ రా? అబ్సల్యూట్లీ నాకే. ఆ సీను మీను చూస్తే పిసికేద్దునా పీకే. ఎంతసేపు చూస్తావు? ఇలాగేది ఏదో సస్పెన్స్ లీలు. ఇప్పుడు పెట్టుకోండి రా, ఎవడ కాలుతాడు. అమ్మయ్యా, బతికిచ్చావురా గోరా. వెన్నెల ఇదిగో హ్యాపీ బర్త్డే. చిట్టి, చెప్పు. రేపు మార్నింగ్ నన్ను కోరుకొండ గుడికి తీసుకువెళ్ళు. కోరుకొండ? అది చాలా దూరం కదను. అందుకే నిన్ను తీసుకువెళ్ళమనేది. నేనెలా తీసుకెళ్తాను? నువ్వు ఎలా తీసుకువెళ్తావో నాకు తెలీదు. నేను మాత్రం కోరుకొండ గుడి చూడాలి అంతే. సర్లే, నువ్వు వెళ్ళు, నేను ఏదోలా ప్లాన్ చేసుకుంటా. ఓకే, బాయ్. బాయ్. ఏంట్రా లవ్ బర్డ్స్ ఫ్లయింగ్ కిస్ లిక్ చేసుకుంటున్నారా? నాకేంట్రా, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అని చూడు, అటొక అమ్మాయి ఇటొక అమ్మాయి, మధ్యలో నల్లిపోతున్నాడు. నాకు అలాంటి బాధలే లేవు. ఉన్నదొక్కటే లవర్. తనకి నేను, నాకు తను. మా మధ్యలో ఎవ్వరూ లేరు, ఇంకెవ్వరూ రారు. వచ్చేసా. ఒరే మనవడా. ఈడెవడు? ఎవరు తాతయ్య? ఎవరంటావేంటే? మీను వాళ్ళ అన్నయ్య, నీ బావా. బాబు గారు వచ్చారు, బావగారు.